అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అక్కడ నేను చదువుతాను, దయచేసి గమనించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరించబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అటివారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజులను అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములో కలుగునుగాక. ఆమేన్. దేవుని మాటలు మన కొరకు దీవించునుగాక. వీళ్ళ మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన మరి తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మరి పత్రిక రాసేటువంటి సమయానికే ఆయన ఎంతగానో గొప్ప పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. అనేక ఖండాలలో తిరిగి మరి సువార్త ప్రకటించిన వాడుగా ఉన్నాడు. అయితే అనేక సంఘాలను స్థాపించిన వాడుగా ఉన్నాడు. ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. కానీ ఆయన తన గతాన్ని మర్చిపోయిన వాడుగా లేడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన సంగతి చెప్తూ ఉన్నాడు. తన పూర్వపు పరిస్థితి ఏమిటో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటూ ఉన్నాడు. పూర్వము ఎలాంటి వాడు అంటే అక్కడే చెప్తూ ఉన్నాడు. పూర్వము దోషకులను అంటే ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వాడు, దూషించేటువంటి వాడు, దేవుడి బిడ్డలంటే చాలా మరి దేవుడుగా ప్రవర్తించేటువంటి వాడు. ఆయన యొక్క జీవితంలో ఆయన గురించి రాయబడినటువంటి మాట మనకు తెలుసు. సౌలైతే మరి ఇంటింటా చొచ్చి మరి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. చెరసాలలో వేస్తూ ఉన్నాడు. వాళ్ళని మరి క్రైస్తవులు అనేవాళ్ళు లేక యేసు ప్రభు నమ్మిన వాళ్ళు భూమి మీద లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న వాడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ వ్యక్తి హింసకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తిని ఏం చేశాడు దేవుడు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు అంటూ ఉన్నాడు. తన పరిచర్యకు నియమించాడు, నమ్మకమైన వాడుగా ఎంచాడు అని చెప్తున్నాడు. తన పరిచర్యకు నియమించడంలో ఒక సంగతి కనబడుతుంది. ఏంటంటే నమ్మకమైన వాడుగా ఎంచి పరిచర్య చేస్తూ ఉన్నాడని చూస్తూ ఉన్నాడు. తన పరిచర్యకు నియమించాడు. తన పరిచర్య ఎవరి పరిచర్య ఇది ప్రభు యొక్క పరిచర్య. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి పరిచర్య. ఆ పరిచర్యను ఈ దాసుడికి అప్పగించాడు. ఈయన ఎవరు అంటే పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి వారికి ప్రభు యొక్క పరిచర్య అప్పగించాడు. అయితే ప్రభు ఎలాంటి వాడు, ఆయన పరిచర్య ఎలాంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు యొక్క పరిచర్య మనం గమనిస్తాం కదా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు, యేసు ప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు
రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు వచ్చెను అన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి సంగతి ఏమిటంటే ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు అన్నాడు. ఆయన పరిచర్య ఏమిటి అంటే ఆయన పరిచర్య చేయించుకోవడానికి కాదు అంటూ ఉన్నాడు. పరిచారము చేయటానికి, పరిచర్య చేయటానికి. లోకంలో మనం గమనిస్తున్నాం ఈ దినాల్లో అనేక మంది దేవుని పరిచర్య చేస్తున్నాము అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారంటే పరిచర్య చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి సంగతి. అయితే ఆయన అప్పగించిన పరిచర్య ఆయన పరిచర్య అని మనం గమనిస్తూ ఉన్నాం. తన పరిచర్య అప్పగించాడు. ఆయన పరిచర్య ఏంటంటే ఆయన సేవ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన సేవ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పరిచర్యను నాకు అప్పగించాడు అన్నాడు. నమ్మకమైన వాడిగా ఎంచి అప్పగించాడు అని చెప్పాడు. ఇంకా ప్రభు యొక్క పరిచర్య మనము గమనించినట్లయితే ఆయన పరిచర్య ఏమిటి అంటే చెప్పాడు. ఆ యోహాను సువార్తలో 3వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే 16-17 వచనాల్లో మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. తన కుమారుణ్ణి దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే ఎవరు నశించిపోకూడదని, నశించిన మనల్ని రక్షించడానికి, వెదకి రక్షించడానికి. లూకాసు వార్తలు మనం చూస్తాం 19వ అధ్యాయం 10వ వచనంలో యేసు వారు చెప్పారు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఆయన పరిచయం ఏమిటంటే నశించిన దాన్ని వెదకి రక్షించడం. నశించిన దాన్ని వెదకి రక్షించుట ప్రభు యొక్క పరిచర్యగా మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు, దేవుడు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటమే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన పరిచర్య ఏమిటంటే తీర్పు తీర్చేటువంటి పరిచర్య కాదు, కానీ పాపుల ఎడల ప్రేమ చూపుతూ, పాపుల ఎడల కనికరము చూపుతూ వారిని మరి దేవుని వైపు మళ్లించేటువంటి పరిచర్య అని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో మనం గమనిస్తాం కదా, 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆ చెప్పినటువంటి మాట, ఎవరు ఎప్పుడు దేవుడిని చూడలేదు కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాడు అన్నాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు దేవుణ్ణి బయలుపరిచేవాడుగా ఉన్నాడు. అనగా ఆయన పరిచర్య ఏంటంటే దేవుణ్ణి బయలుపరిచేది, దేవుణ్ణి మనుషులకు తెలియజేసేది, ఆయన తత్వాన్ని తెలియజేసేది, ఆయన ప్రేమను తెలియజేసేది, ఆయన పరిశుద్ధతను తెలియజేసేది, ఆయన ఎలాంటి వాడో లోకానికి చాటేది ఆయన యొక్క పరిచర్య అని మనం చూస్తున్నాం. సౌలు యొక్క పరిచర్య విధానం ఏమిటి అంటే అది కాదు. సౌలు యొక్క గత జీవితం ఏమిటి అని మనం గమనిస్తే అతడు పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు, అంటే ఇతరులకు నష్టం కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అప్పగించబడిన పరిచర్య ఏంటంటే ప్రేమించేటువంటి పరిచర్య, సేవ చేసేటువంటి పరిచర్య, విమోచన కైకనముగా ప్రారంభించిన ప్రభు త్యాగము చేసేటువంటి పరిచర్య అని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడు పౌలు గారే చెప్తూ అన్నాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. అలాంటి మనస్సు కలిగి ఉండేటువంటి పరిచర్య ఏమిటి? ఆయన మనసు అంటే అక్కడే చెప్పాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది, దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత
చూపించాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. ఆయన మనసు ఏమిటంటే తగ్గించుకునేటువంటి మనస్సు అని మనం గమనిస్తున్నాం. ఆయన మనసు తగ్గించుకునే మనసు. ఎంతగా తగ్గించుకున్నాడు? దేవునితో సమానముగా ఉన్నవాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అని మనం గమనిస్తాం. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి మన ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉన్నాం. ఆయన అప్పగించినటువంటి పరిచర్య, నమ్మకమైన వాడుగా ఎంచి అప్పగించిన పరిచర్య ఏమిటంటే దానిలో తగ్గించుకునేటువంటి పరిచర్య. ఆయన తగ్గించుకోవడానికి మనల్ని కూడా తగ్గించుకోమన్నాడు కదా. ప్రభు చెప్పాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అన్నాడు. తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలి? ఎంత తగ్గించుకోవాలి? మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు తగ్గించుకున్న దాంతో పోలితే మనం తగ్గించుకున్నది చాలా తక్కువ. మనం ఉన్నదే కొంచెం. మనం ఎంత తగ్గించుకుంటాం కదా? చాలా చిన్నవాళ్ళం. అబ్రహాము భక్తుడు అన్నాడు, దుమ్ము ధూళి బూడిదైన నేను ప్రభుతో తెగించున్నాను. మన పరిస్థితి, మనము దుమ్ము ధూళి బూడిద లాంటి వాళ్ళం. మనం అయినా కూడా మనంతలో లేను అనుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. మనిషి యొక్క స్థితి ఏమిటి అంటే అంతలో కనబడి అంతలో మాయపోయే ఆవిరి వంటిదే. కానీ మనుషులు ఎంతగా ఆలోచన చేస్తున్నారు మనం లోకంలో చూస్తాం కదా. లోకంలో నా అంతటి వాళ్ళు లేరు, నేను చెప్పింది అంతా జరగాలి, నేను చెప్పినట్టే, నేను మామూలు మనిషిని కాదు కదా. ఇట్లాగా ఆ లోకంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రభువు ఆయన పరిచర్య తగ్గించుకుని చేసేటువంటి పరిచర్య. ఎంతగానో తగ్గించుకున్నాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన పరిచర్య చేశాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన శిష్యుల పాదములు కడిగినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఒక మాట చదువుదాం. యోహాను సువార్తలో, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట మనం చూస్తాం. చూడండి, 13వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువు. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా, మరి 3వ వచనం చదువుదాం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించుననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమున కట్టుకొను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేస్తూ ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుతువా అని ఆయనతో అని. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతడితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అని. అందుకు యేసు, నేను మిమ్మల్ని కడుగని ఎడల నాతో నీకు పాల్లేదని. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను, మీరు పవిత్రులు అన్నాడు. తరువాత 12వ వచనం చూడండి. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడని ప్రభువని మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచడం న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలని మీకు మాదిరిగా ఈలాగు చేసింది. ఇలా మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ప్రభువు తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిష్యుల పాదములు కడగటం మొదలుపెట్టాడు. ఆయన మరి శిలువలో ప్రాణాన్ని ధారపోయిపోతూ ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వానికి హెచ్చరింపబడబోతున్నాడు. అయితే ఆయన ఎంతగానో ప్రేమించి
ఆయన చేసినటువంటి కార్యం మనం గమనించినట్లయితే శిష్యుల పాదములు కడగటం మొదలుపెట్టాడు. శిష్యుల పాదము కడగటం మొదలుపెట్టగానే పేతురు గారు అన్నాడు, ప్రభువా నీవు నా పాదములు కడగకూడదు అన్నాడు. ఎన్నడూ కడగొద్దు అన్నాడు. ఎందుకు అన్నాడు చెప్పండి? ఎందుకన్నాడు? ఎందుకన్నాడు అంటే ప్రభు అంతటి గొప్పవాడు కదా, నేను చాలా చిన్నవాడు, అంత గొప్పవాడు నా పాదాలు కడిగితే ఎలాగా అన్నాడు. అనుకున్నాను అంతే కదా, ప్రభు ఏంటి నా పాదాలు కడగటం ఏమిటి అన్నాడు. దాంట్లో కొంత మనకు కనబడుతుంది, అది న్యాయమే అన్నట్లుగా కనబడుతుంది. ఆయన చెప్పింది సత్యమే కదా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే ప్రభు చెప్పిన మాట మనం గమనించినట్లయితే, నేను మీ పాదములు కడిగాను కనుక మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే అంటూ ఉన్నాడు. దీనిలో మనం భావం గమనించినట్లయితే మనం ఎంత గొప్పవారమైనా తగ్గించుకోవడంలో వెనకకు వెళ్ళకూడదని ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాయి. సామాన్యంగా మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, మనం మంచిగా గొప్పగా పరిచయం చేసిన తర్వాత మనం ఎవరికి తగ్గాల్సిన అవసరం, తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. అంత గొప్ప, నేను గొప్పవాడిని కదా, అందరూ నాకు వందనాలు చెప్పాలి, నేను చెప్పడం ఏంటి కదా, ఇలాంటివి సామాన్యంగా మనుషుల్లో కలిగేటువంటి సంగతి. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ప్రభువునైనటువంటి నేను మీ పాదములు కడిగాను కనుక మీరు కడగవలసిన. అనగా దీనిలో మనం గమనించేది, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా తగ్గించుకునేటువంటి స్వభావం, ప్రేమించేటువంటి స్వభావం మనలో ఉండాలి అని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రాలుగా ఉన్నవాడు. ఆయన అల్పులైన మానవుల పాదాలు కడగటానికి ఆయన వెనుక తీయలేదు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. మనము ఎంత ఎదిగినా మనలో తగ్గింపు అనేది కనబడాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక ఆయన అప్పగించినటువంటి పరిచర్య, సేవ చేసేటువంటి పరిచర్య, దాసుని స్వరూపము ధరించుకున్నటువంటి పరిచర్య, ఆ పరిచర్యను అపోస్తలుడైన పౌలుకి అప్పగించాడని చెప్తూ ఉన్నాడు. పూర్వము దేశకులను, హింసకులను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించాడు. నమ్మకమైన వారిగా ఎంచిన నా ప్రభువుకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అంటూ ఉన్నాడు. అంటే కృతజ్ఞత లేనివాడుగా నేను లేను. ఆయన ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి నేను గర్వించిన వాడను కాదు. నేను ఎలాంటి వాడిని ఇక్కడే కంటిన్యూషన్ ఆయన చెప్తూ ఉన్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది అంటూ అక్కడ అంటూ ఉన్నాడు. అట్టి వారిలో నేను ప్రధానులను, పాపుల్లో నేను ప్రధానుణ్ణి అయినా ఆ ప్రభు నా యెడల కనికరం చూపించాడు, నా యెడల దయ చూపించాడు, నమ్మకమైన వాడిగా ఎంచారు, తన కృప చేత ఇక్కడే చెప్తూ ఉన్నాడు. 16వ వచనం, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అన్నాడు, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. నేను ప్రధాన పాపిని అయినా అనేకులకి మాదిరిగా ఉండాలని, ఆయన ఎంత ఘోర పాపినైనా రక్షిస్తాడనే దాన్ని రుజువు చేయడానికి, చూపించడానికి ఆ ప్రధాన పాపినైన నన్ను కనికరించాడు. నేను కనికరించబడ్డా, నన్ను కరుణించాడు, నన్ను రక్షించాడు. ఆయన కృపను బట్టి నేను రక్షించబడ్డాను. ఆయన పరిచయం చేయడానికి నేను అర్హుడు కాదు, కానీ నా స్థితి అది కాదు. కానీ అయితే ఆయన నన్ను నమ్మకమైన వానిగా ఇచ్చి తన పరిచర్యను ఇచ్చాడు. ఆయనకు కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. ఆయన కృతజ్ఞుడనై ఉంటే దానికి ఫలితం ఏం జరిగిందో ఇక్కడే చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం.
13 నుంచి మరొకసారి చదువు 12 నుంచి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను అంటూ ఉన్నాడు. నేను కనికరించబడ్డాను, నన్ను బలపరిచాడు ఆయన పరిచర్యను నాకు అప్పగించాడు, నమ్మకమైన వాడిగా ఎంచాడు. అందుకు నేను క్రీస్తు యేసు కృతజ్ఞుడై ఉన్నాను అంటూ ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు 14వ వచనంలో, మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించాను. ప్రభు యొక్క కృప విస్తరించింది. నేను ఘోరమైనటువంటి పాపాత్మను, పాపం ఎక్కడ విస్తరించను, కృప అపరిమితముగా విస్తరించనని రోమపత్రికలో మనం చూస్తాం. పౌలు గారు రాస్తూ ఉన్నాడు, పాపం ఎక్కడ విస్తరించినో కృప అపరిమితంగా విస్తరించిన కారణంగానే నేను రక్షించబడ్డాను అన్నాడు. ప్రభు యొక్క కృప విస్తరించింది. అంతేకాదు మరొక మాట చెప్తూ ఉన్నాడు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను అన్నాడు. ఏం విస్తరించిందంట? ప్రభునందు విశ్వాసం విస్తరించింది. అంతేకాదు ప్రభునందు ప్రేమ కూడా విస్తరించింది. అంటే తనలో కలిగినటువంటి సంగతులు, ప్రభు చేసిన కార్యాన్ని గురించి చెప్పాడు, కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో ఆ కృతజ్ఞతను బట్టి ప్రభు పట్ల ఏం జరిగిందో చెప్తూ ఉన్నాడు. తన యొక్క విశ్వాసం అత్యధికంగా విస్తరించింది అంటూ ఉన్నాడు. ఆయన ప్రేమ విస్తరించింది అని చెప్పి అత్యధికంగా విస్తరించింది అంటూ ఉన్నాడు. ఆయన యందలి ప్రేమ విస్తరించింది అన్నాడు. ఈ మాట మనము ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని రక్షించాడు. అపాత్రులమైన మనల్ని తన కృప చేత రక్షించాడు, విమోచించాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. కొంతమందిని ఆయన పరిచర్య కొరకై నమ్మకమైన వారిగా ఎంచి ఆయన తన పరిచర్యను ఇచ్చాడు. అయితే మనలో ఆయన ఎడల కృతజ్ఞత ఎలా ఉంది అనేది మనం పరీక్ష చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. మనలో ఆయన ఎడల ఉన్న కృతజ్ఞత ఎంత ఉంది, మనలో ఆయన ఎడల ఉన్నటువంటి విశ్వాసము ఎంతగా ఉంది అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన యందలి విశ్వాసం, ఆయన యందలి ప్రేమ బహుగా విస్తరించింది అంటూ ఉన్నా. మళ్ళీ మనం ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. విశ్వాసము ప్రేమ ఈ రెండు కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు విశ్వాసంలో విస్తరించాలి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెనుక వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అన్నాడు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనగా మన జీవితంలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో ఆయన యందు విశ్వాసము కనబడాలి. విశ్వాసం లేకపోతే మన జీవితంలో మనం మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, మన ప్రవర్తన వేరుగా ఉంటుంది, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుని యందు విశ్వాసం లేకపోతే మనం సహించలేము. దేవుని యందు విశ్వాసం లేకపోతే మనం ప్రేమ చూపించలేము. కష్టాల్లో, నష్టాల్లో ప్రభుకి నమ్మకంగా మనం బ్రతకలేము. ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనేది చెప్తూ ఉన్నాడు. మనకు తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఎంతో మంది విశ్వాస వీరుల గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత 12వ అధ్యాయంలో అన్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము అన్నాడు. మన ఎదుట ఒక పందెం ఉంది, ఆ పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలంటే ఏం చేయాలన్నాడు? మనము కూడా ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడ్డ పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఈ పరిగెత్తడంలో ఓపిక కావాలి. అందుకే అన్నాడు, మీరు అలసట పడకు,
మీ ప్రాణములు విసుకకి ఉండునట్లుగా పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. ఆయనను తలంచుకోండి, ఆయన గురించి ఆలోచించండి, ఆయన గురించి ధ్యానం చేయండి. అప్పుడు మనలో విశ్వాసం అనేది వృద్ధి అయ్యేదిగా ఉంది. మన ప్రాణాలు విసక్కకుండా ఉంటాయి. ఆయనైతే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు అనే మాటలు కూడా అక్కడ మనం గమనిస్తాం. ఆయన మన కొరకై చూపినటువంటి ప్రేమను మనం తలపోయవలసిన వారుగా ఉన్నాం. ఆయన వైపు చూడాలి. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడంటే అక్కడ చెప్పాడు కదా, పేతురు భక్తుడు రాసుకున్నాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 22 వచ్చిన నుంచి మనం గమనించినట్లయితే అక్కడ చెప్పాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు, మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, సంకట్టబడి బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడికి తను తాను అప్పగించుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమను తలపోయవలసిన వారుగా ఉన్నాం. ఆయన జీవితాన్ని మనము తలపోయవలసిన వారుగా ఉన్నాం. ఆయన పరిచర్యను మనకి అప్పగించాడు అంటూ ఉన్నాడు. ఆయన పరిచర్య ఏమిటి? సహించేటువంటిదిగా కనపడుతుంది. సహనం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు, ఆయనలో కపటం లేదు. అన్ని సద్గుణాలున్న ఆయన దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. ఇష్టానుసారంగా ఆయన మీద దౌర్జన్యం చేశారు, ఎన్నో హింసలు ఆయన పెట్టారు, మొత్తం మీద ఉమ్మివేశారు, కరడాలతో ఆయన దేహాన్ని చీల్చారు. శిలువ ప్రాణం మోయించుకొని పోయారు, శిలువలో వేలాలు చేయబడ్డారు ప్రభు. అయినా ఆయన మీద దోషంలో ఇంకా ఆగలేదు. నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగు, కిందికి రా అంటూ ఉన్నారు. ఆయన సహనాన్ని మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అన్నాడు. ఆయన పరిచర్య ఎంత గొప్పదో మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, కనికరం కలిగినటువంటి వాడు. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదని ఆయన తండ్రిని వేడుకుంటూ ఉన్నారు, అయ్యా వీరిని క్షమించు అంటూ ఉన్నాడు. ఆ పరిచర్యను అప్పగించాడు నాకు. ఆయన తన పరిచర్యను అప్పగించాడు, నమ్మకమైన వాడిగా ఎంచి అప్పగించాడు. ఆయన యందలి విశ్వాసం విస్తరించింది అంటూ ఉన్నాడు. అంతేకాదు ఆయన యందలి ప్రేమ విస్తరించింది అంటూ ఉన్నాడు. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఇక్కడే మనం చూస్తాం కదా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో అన్నాడు, 5వ వచనంలో మనం గమనించినట్లయితే, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారం ఏమిటంట? ఉపదేశ సారం ప్రేమే, వాక్య సారం ప్రేమే, ధర్మశాస్త్ర సారం ప్రేమే. దేవుడే, మరి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో పౌలు గారు చెప్పాడు, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అన్నాడు. నేను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి లేదు అన్నాడు. నేను వ్యర్థుడను అనగా ఇతరులకి ఏమీ ప్రయోజనం కలిగించలేదు. నేను ప్రేమ లేని వాడినైతే నాకేమీ ప్రయోజనం లేదు. ప్రేమ లేకపోతే ఏమవుతుంది? మనకి ప్రయోజనం లేదు, మన వాళ్ళ ఇతరులకు కూడా ప్రయోజనం లేదు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తున్న ఉపదేశ సారం ఏమిటి? ప్రేమ అన్న. ప్రేమ 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 లేని వాడినైతే వ్యర్థుడు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సంగతి చెప్పారు చూడండి. ఉపదేశ సారం ప్రేమ. ఆలోచించండి, 1 తిమోతి 1:6 అన్నాడు, కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనా నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయిను ధర్మశాస్త్రోపదేశకులై ఉండబోని నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అన్నాడు. ప్రేమను వదిలిపెట్టారంట. కొందరు వీటిని మానుకున్నారు. ఏం మానుకున్నారు? పవిత్ర హృదయాన్ని మానుకున్నారు, మంచి మనస్సాక్షి లేకుండా చేసుకున్నారు, నిష్కపటమైన విశ్వాసం లేకుండా చేసుకున్నారు, దాని నుండి కలిగేటువంటి ఆ ప్రేమ లేని వారుగా ఉన్నారు.
వీటిని మానుకొని ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగారు అన్నాడు. నిష్ప్రయోజనమైన ముచ్చట, మరి ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటకు అంటే సేవ చేస్తే, ప్రేమ లేకుండా సేవ చేస్తే సారం లేనటువంటి సేవ, అది నిష్ప్రయోజనమైన సేవగా, నిష్ప్రయోజనమైన ముచ్చటగా మారిపోయేటువంటిదిగా ఉంది. కనుక మనము ఆ పరీక్ష చేసుకోవలసిన వారుగా ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఉపదేశ సారం ఏమిటంటే పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ అన్నాడు. ఆ ప్రేమ మనము కలిగి ఉండాలి. భక్తుడు అన్నాడు కదా, ఆ పౌలు గారే చెప్పాడు, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, ప్రేమ లేని వాడినైతే నాకేం ప్రయోజనం లేదంటాడు. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పేతురు గారితో చెప్పినటువంటి అడిగినటువంటి ప్రశ్నలు మనకు తెలుసు కదా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన ప్రశ్న ఇచ్చారు. ఒక మాట చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను చూడండి. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాడు. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడిగా ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుముకొని కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళుచుంటివి, నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుతూ అన్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు వారు ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఇప్పుడు మనం అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాటలు కూడా మనం గమనించాం. ఉపదేశ సారం ప్రేమ అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువు ప్రశ్న వేస్తూ ఉన్నాడు, పేతురు గారిని ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నేను చేరి వచ్చినటువంటి ఈ మాటలు వినిస్తున్న ప్రతి ఒక్కరితో ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరైనా అడుగుతున్నది ఎవరు అంటే, ఆయన ఎంతో మనల్ని ప్రేమించినటువంటి వాడు, ప్రేమాత్ముడు, మనల్ని ప్రేమించి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి గురివచ్చినటువంటి వాడు, మన కొరకే తన ప్రాణాన్ని దారపోసినటువంటి వాడు, దాసుడై, రిక్తుడై, పరిచారకుడై పరిచర్య చేసి విమోచన క్రైదముగా తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు, తన గొప్ప చేత ఉచితంగా మనం రక్షించిన వాడు, మనల్ని తన దేవుని పిల్లలైనటువంటి భాగ్యం కలిగించినటువంటి వాడు, యుగాయుగాలు ఆయనతో కూడా మనల్ని కూర్చొని పెట్టుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు, మన పట్ల ఆయన ఎంతో గొప్ప ప్రేమ చూపించాడు. మనం మంచి వాళ్ళమని కాదు. యోహాను పత్రిక అన్నాడు కదా, యోహాను మొదటి పత్రిక 3:16లో, ఆయన మన నిమిత్తమై తన ప్రాణం పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నాం. ఆయన మన నిమిత్తమై ప్రాణం పెట్టాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, అలాంటి నన్ను ప్రేమించి ప్రాణం అర్పించాడు. ఆయన నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి నేను ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఆయన చూపినటువంటి ఆ గొప్ప కృపను బట్టి నా విశ్వాసం విస్తరించింది, బహుగా విస్తరించింది. ఆయన నా ప్రేమ బహుగా విస్తరించింది అన్నా. నేనైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నా. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుకున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు చేసినందున విశ్వాసం వల్లే జీవిస్తున్నాను అన్నా. ఎంతగానో ప్రభు ఎడల ప్రేమ కలిగి ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు, పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను
ప్రేమిస్తున్నావా అన్నాడు. జవాబు చెప్పాడు. చెప్పినప్పుడల్లా ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే మొదటిసారి అన్నాడు, నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు. తరువాత నా గొర్రెల్ని కాయము అన్నాడు. తరువాత నా గొర్రెల్ని మేపుము అన్నాడు. ఎందుకు ఆ గొర్రెలను మేపటానికి, కాయటానికి, ఈయన్ని ప్రేమించడానికి ఏమిటి సంబంధం? ఎందుకు ఆయన అడుగుతూ ఉన్నాడంటే ఆ గొర్రెలంటే ఆయనకు ప్రాణం. ఆయన తన గొర్రెలను ప్రేమించి ఈ లోకానికి దిగివచ్చి ప్రాణమర్పించాడు. నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అన్నాడు. ఆ ప్రాణమర్పించి ఆయన సంపాదించుకున్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు గారు అన్నారు కదా, ఆయన మరి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. అపొస్తలుల కార్యాల్లో ఆ మాట మనం చూడగలుగుతాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ గొర్రెల్ని మేపేవారు కావాలి, గొర్రె పిల్లలను మేపేవారు కావాలి, గొర్రెలను కాసేవారు కావాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉండాలంటే ఆయనను ప్రేమించే వాళ్ళుగా ఉండాలి, ఆయనను ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. యోహాను సువార్తలో మనం చూస్తాం, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొనును అన్నాడు. నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొనుడు అన్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, ఆయన మాట వినకుండా ఆయన గొర్రెలను మేపేవారుగా ఉంటే, ఆ గొర్రెలను కాసేవారుగా ఉంటే ఆ గొర్రెలకు క్షేమం ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకే ప్రభు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రె పిల్లలు మేపు. నువ్వు ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను కాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను మేపు అంటూ ఉన్నాడు. ఈ మాటలు మనం ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. ఆయనను ప్రేమించటంలో మనం ఎంతగా ఉంటే అంతగా ఆయన గొర్రెల పట్ల బాధ్యత కలిగిన వారుగా ఉండగలుగుతామనేది ఈ మాటలు మనం తెలియజేస్తున్నాం. అపొస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, ఆయన కృప అత్యధికంగా విస్తరించింది, తద్వారా ఆయన ఎడల ఉన్నటువంటి కృతజ్ఞత, ఆయన ఎడల విశ్వాసం, ఆయన ఎడల ప్రేమ విస్తరించింది అన్నాడు. అయితే ప్రభు ప్రశ్న వేశాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటూ. మరొక మాట ప్రభు చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 21లో మొదటిగా అడిగినటువంటి దానిలోనే 15 వచనంలో అన్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అంటే అక్కడ శిష్యులు ఉన్నారు, మిగతా వారు ఉన్నారు. వారితో పోల్చి వారికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వాళ్ళు ప్రేమిస్తున్నారు, అయితే వారికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటే ఇక్కడ మనం గమనించేది, ఆయన మనలో ఒక పోటీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మనలో ఒక పోటీ ఉండాలి. దేనికి పోటీ? దేనికి పోటీ? ఆధిక్యత కోసం పోటీ కాదు, మనుషులు కనబడాలనే దాంట్లో పోటీ కాదు, కానీ ఆయనను ప్రేమించడంలో మనం పోటీ పడాలని చూస్తూ ఉన్నాం. ఒకరికి మించే ఆ సహోదరుడు ఇంతగా ప్రభువును ప్రేమిస్తున్నాడు, నేను మరింతగా ప్రేమించాలని ఆ ప్రేమలో పోటీ కలిగిన వారుగా మనం ఉండాలి. వీరికంటే నీవు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటూ ఉన్నాడు. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు అనేకులకు మార్గదర్శకులుగా ఉంటారు, అనేకుల్ని ప్రభు వైపు మరింతగా ప్రేమలో ఎదగటానికి సాధనాలుగా ఉంటారు. అపొస్తలుడైన పౌలు గారు అలాగే ప్రభు కొరకు ప్రత్యేకంగా బ్రతికాడు. అందుకే అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. క్రీస్తు మన కొరకు మరి బాధపడి మనం తన అడుగు జాడలో నడుచుకున్నట్టుగా మనం మాదిరి ఉంచిపోయాలని పేతురు గారు అన్నారు. ఆయన ప్రేమను మనము కలిగిన వారుగా ఉండవలసిన వారుగా ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్న అపొస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించాడు, నమ్మకమైన వానిగా ఎంచాడు అంటూ ఉన్నాడు. ఇక్కడ అనేక మంది యవనస్తులు ఉన్నారు, వారికి కూడా ప్రభు పిలుపు ఉంది. ప్రభు ప్రశ్న వేస్తుంది, నన్ను ప్రేమిస్తున్నావా అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనలో కాయటానికి, ఆయన గొర్రెలను కాయటానికి, ఆయన గొర్రెలను మేపటానికి నమ్మకమైనటువంటి వారు, ఆయనను ప్రేమించేవారు కావాలి. ఆ ఎంతో లోటు ఉంది కదా, ఆ లోటు తీర్చాలంటే ప్రభుకి మనం అప్పగించుకొని, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని పేతురు వలె మనం చెప్పగలిగిన వారుగా ఉన్నట్లయితే ఆయన తన పరిచర్యను అప్పగించాలని కోరుకుంటూ ఉన్నాడని మనం చూస్తున్నాం.
ఆయన పరిచర్యను ఇప్పటికే పరిచర్యను పొందిన వారం చేయవలసిన సంగతి ఆయనకు ప్రీతికరమైన పరిచర్య చేయవలసిన వారు, నమ్మకమైన వారుగా చేయవలసిన వారుగా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు అన్నట్లుగా ప్రభుకి ప్రీతికరమైనటువంటి సేవ మనము చేయవలసిన వారుగా ఉన్నాం. మనందరం వచ్చి ఒక మాట మనం గమనించలేదు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అన్నారు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, అన్నారు. కనుక మనందరం అలాగే ప్రభుత్వ ప్రీతికరంగా సేవ చేద్దాం. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. తన కృపను బట్టి అనర్హులమైన మనల్ని అర్హులుగా చేసి రక్షణ భాగ్యం ఇచ్చాడు, ప్రాణం అర్పించాడు. ఆయన కోరుకుంటున్నాడు మనం ఆయనను ప్రేమించాలని. కనుక ప్రభువు ప్రేమిద్దాం, ప్రభువు కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక.